నేను కాలేజ్ లో ఉన్నప్పుడు, నేను ఎన్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు, నేను అలా రోడ్ల మీద కూర్చున్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్ అందరూ పక్కనే ఉండి ఇలా చేయండి అమ్మా, ఇలా ఉండండి అమ్మా, ట్రాఫిక్ నాపకండి అమ్మా, మళ్ళీ కాలేజ్కి వెళ్ళండి అమ్మా అని చెప్పారు. కానీ మా మీదకి లాఠీలు పట్టుకో రాలేదండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే నాకు ఇంట్లో కూర్చున్న దానికి ఏం కనిపించిందంటే, నేను నా ఫ్రెండ్ నా చెల్లి అక్కడ కూర్చొని ఉంటే మమ్మల్ని కూడా అలానే లాఠీలు పట్టుకొని బాగుతారా? పాయింట్ నెంబర్ 1 ఇస్ దాట్. పాయింట్ నెంబర్ 2, మనందరం కలవడానికి మనం బీజేపీని సపోర్ట్ చేస్తున్నామా, సిజేపీని సపోర్ట్ చేస్తున్నామా, కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తున్నామా అనేది వేరే విషయం. మనం ఏ కాస్ట్, ఏ కలర్, ఏ క్రీడ్, ఏ రిలీజియన్ అనేది కూడా ఈజ్ అనదర్ పాయింట్. ఓకే, ఇవన్నీ డిఫరెన్సెస్ లైఫ్ లో ఉంటాయి. ఓకే, యూనిటీ అండ్ డైవర్సిటీ ఇస్ సంథింగ్ దట్ వీవ్ బీన్ సెలబ్రేటింగ్ స్టార్టింగ్ నుంచి. బట్ మనం ఇక్కడికి రావడానికి, మనం ఏదో చేయడానికి మనకి ఒక యునైటెడ్ కాజ్ ఉండాలి. అసలు నేను ద రీజన్ ఐ టుక్ అప్ ద మైక్ ఈవెన్ దో ఐఎమ్ షివరింగ్, నాకు ఇలా చేతులు ఇలా వణుకుతున్నాయి, అయినా కూడా నేను ఇవాళ మైక్ ఎందుకు పట్టుకున్నానంటే, ఎక్కడ చూసినా వాళ్ళు సోనం వాంగ్చుక్కి ఏదో ఎజెండా ఉంది, ఇంకా అభిజిత్ కి ఇంకేదో ఎజెండా ఉంది, వాళ్ళు 370 ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఉమర్ ఖాలిద్ గురించి మాట్లాడుతున్నారు. I don't know about these issues. Okay, but what I do know is in my country, in my independent India, question అడగడం అనేది నా రైట్. ఓకే, నేను ప్రశ్నిస్తాను. గవర్నమెంట్ లో కాంగ్రెస్ ఉందా, సిజేపీ ఉందా, బీజేపీ ఉందా, వాళ్ళెవరున్నా క్వశ్చన్ అడగడం నా రైట్. అవునా కాదా? Is it a constitutional right or not? Yes, I learned about it in school. I was proud of it when I was studying about it in school. క్వశ్చన్ అడిగినందుకు మీరు మా తలలు పగిలిపోయేలా బాధ్యత, రక్తాలు గారిపోయేలా మేము ఏడుస్తున్నాం, మీ బిడ్డలా కాదా, హమ్ ఆప్కే బచ్చే నహీ హై క్యా అని ఒక చిన్న పాప, ఐ థింక్ షీస్ ఫ్రమ్ స్కూల్ ఆర్ కాలేజ్, షీస్ క్రైయింగ్ అండ్ నలుగురు ఈడ్చుకెళ్ళారని. వాట్ ఫార్? వాళ్ళు ఏమైనా టెర్రరిస్ట్లా? వాళ్ళు ఏమైనా అటాక్ చేయడానికి వచ్చారా మీ మీద? గన్నులు పట్టుకొని, AK-47 పట్టుకొని పిల్లల మీద దాడి చేయడానికి అసలు అక్కడ ఉండడానికి ఏ రైట్ ఉంది? సెక్యూరిటీ ఇవ్వడానికి అంటే చెప్పండి, ఇలా ఉండమ్మా చెప్పండి. ఏ రైట్ ఉండి వాళ్ళ మీద టియర్ గ్యాస్, ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్ రిలీజ్ చేస్తారు. ఎక్స్పైర్ అయిన టియర్ గ్యాస్ రిలీజ్ చేస్తే కెమికల్ కంబషన్ జరిగి పిల్లలకి ఏమన్నా అయితే హూ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ? ఒక్క ప్రాణం కూడా వాల్యుబుల్ కదా, అందరూ భారత సిటిజన్స్ కదా. మరి సిటిజన్స్ అయినప్పుడు సిటిజన్ లైఫ్ పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎగ్జామ్ అలా అయ్యి అంతమంది సూసైడ్ చేసుకుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు రెసిగ్నేషన్ అడుగుతుంది, ఇవాళ ఫస్ట్ టైం కాదండి. అందరూ అంటున్నారు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయగానే ప్రాబ్లం అయిపోద్దా, అది కాదు, దట్ ఈస్ నాట్ ద వే, యూ షుడ్ టేక్ అనదర్ మోర్ డెమోక్రటిక్ వే అని అంటున్నారు. ఏ వే? మీరు చెప్పండి ఏవేనో. మీరు కూడా మాతో పాటు వచ్చి మీరు ఏవైనా ప్రొటెస్ట్ చేయాలంటున్నారు, ఆ వేళ ప్రొటెస్ట్ చేయండి. మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? ఇప్పటికీ ఎంతో మంది ఎమ్మెల్యేస్, ఎంతో మంది మినిస్టర్స్, a lot of them have resigned because that is a symbol of accountability. నేను అకౌంటబిలిటీ తీసుకుంటున్నాను అని చెప్పడానికి ఈ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ రిజైన్ చేసింది ఇప్పుడు కాదు. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, మన కాన్స్టిట్యూషన్ వచ్చినప్పటి నుంచి, మనకి ప్రెస్, మీడియా, సోషల్ మీడియా ఏం లేనప్పటి నుంచి వాళ్ళ లోపల అంతరాత్మ ఉంది, వాళ్ళకు ఇంటిగ్రిటీ ఉంది, వాళ్ళకు వాళ్ళ జాబ్ పట్ల, వాళ్ళ దేశం పట్ల, వాళ్ళ తోటి పౌరుల పట్ల ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు రిజైన్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ గారికి అది ఉంటే, బీజేపీ గవర్నమెంట్ కి అది ఉంటే ప్లీజ్ రిజైన్ చేయండి, పిల్లల్ని చంపడానికి చూడడం మానేయండి. థ్యాంక్ యూ.